హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అలాగే ఇందులోకి కరెక్ట్గా సూట్ అయ్యే చికెన్ సెమీ ఫ్రై గ్రేవీ రెసిపీ కూడా చూపిస్తాను. రెండు కాంబినేషన్ అయితే సూపర్. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, 1 కేజీ చికెన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 నుంచి అర టేబుల్ స్పూన్ మధ్యలో గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ మొక్కజొన్న పిండి అంటే కార్న్‌ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది కూడా ఇంట్లో దంచుకుందైతే మరీ బెస్ట్. ఇంకా ఒక గుడ్డును కూడా ఇలా కొట్టి పోసుకొని వేసుకొని అన్నీ బాగా ముక్కలకి కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్, నాది చిన్న రిక్వెస్టు. ఛానల్ కొత్తగా పెట్టాను, ఒక 5 మంత్స్ అయ్యింది. కానీ చాలా యూట్యూబ్లో చాలా రెసిపీస్ చేశాను, చికెను, వెజ్ అన్నీ. అవి చూడండి, నచ్చితే మాత్రం లైకో కామెంటో పెట్టి హెల్ప్ చేయండి. అప్పుడే నేను ఛానల్ గ్రో చేసుకోవడానికి బాగుంటుంది. యూట్యూబ్ ఒక జీవనాధారంగా తీసుకున్నాను. సో మీరు హెల్ప్ చేస్తే మాత్రం గ్రో అవుతుంది. నచ్చితే మాత్రమే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నీ బాగా కలిపేసాం కదా, ఒక గంట సేపు పక్కన పెట్టేసి ఈ గ్యాప్లో బగారా అన్నం రెడీ చేసేద్దాం. ఒక కళాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయండి. ఓ 10 నుంచి 12 జీడి పలుకులు ఇలా సగానికి కోసుకొని వేసి వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇదంతా తక్కువ మంటలో చేసుకోండి. ఇంకా 2 బిర్యానీ ఆకు, అలాగే ఒక జాపత్రి పువ్వు, దాల్చిన చెక్క, 3 లవంగా, 2 యాలకులు, సోంపు, ఇవన్నీ వేసి శుభ్రంగా ఇంకొక 2 నిమిషాలు అయితే కలుపుకోండి. కాబట్టి లిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవన్నీ వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా వేయండి. ఉల్లిపాయ ఇలా సన్నంగా తరిగి వేసి ఉల్లిపాయ కూడా ఫ్రై అయ్యేలాగా మనం ఒక 2 నిమిషాల పాటు ఇలా కలిపేసుకున్నాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. దాన్ని కూడా వేసేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి. కంగారు పడకండి, మీకు కావాలి అంటే ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్లో రాస్తాను, అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. వీడియో మాత్రం జాగ్రత్తగా చూడండి, ఓకేనా? ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 2 నుంచి 3 దాకా మీడియం సైజు, ఒక చిన్నవైతే 4 దాకా పచ్చిమిరపకాయలు ఇలా సన్నంగా చీల్చి వేసుకొని అవి కూడా కొంచెం మగ్గేలాగా కలుపుకుంటూ చేసుకోండి. అవసరమైతే చిటికెడు ఉప్పును కూడా ఇలా జల్లుకుంటే ఆ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలో ఉన్న నీరు కూడా బయటకు వచ్చేసి బాగా మగ్గుతాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పుదీనా, ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ చిన్న కప్పుతో వేసుకుంటే చాలు. వేసి ఇవి కూడా కొంచెం మగ్గాలి కదా, సో దీన్ని కూడా కలిపేసుకోండి 1 నిమిషం పాటు. ఇప్పుడు ఇందులోకి నేను 3 గ్లాసులు నీళ్ళు అయితే యాడ్ చేశాను. యాక్చువల్లీ ఏంటంటే నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైసు. సో 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు నీళ్ళు పడుతుంది. సో అదైతే యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. ఉప్పు కూడా ఏంటంటే మనం కొంచెం ఉప్పుగా ఉండాలి ఈ నీళ్ళల్లో వేసాక, అప్పుడే మనకి రైస్ వేసాక సూట్ అవుతుంది. సో ఉప్పుగా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకుని ఉప్పు వేసుకొని ఆ నీళ్ళు కొంచెం మరుగుతున్నాయి కదా వీడియోలో, అలా మరిగిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోండి. నీళ్ళు వేసి నీళ్ళు మరిగాక అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ వేసేసి కలిపేసి మూత పెట్టి 15 నిమిషాల తర్వాత చూస్తే మీకైతే రెడీ. బగారా అన్నం వేడిగా చూసారా, పొడిగా కూడా వచ్చింది. ఇలా పొడిగా రెస్టారెంట్లో దొరికినట్టు వస్తుంది, అంత బాగుంటుంది కూడా టేస్టు. ఇప్పుడు దీంట్లోకి చికెన్ కర్రీ చేసుకుందాం. ఇలా బగారా రైస్ మీద అయితే మూత అయితే పెట్టేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ ఎక్కి బుడగలు వస్తున్న టైంలో మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్, అది కూడా వేసేయండి. ఇప్పుడు ఈ చికెన్ని మనం 90% ఫ్రై అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. సో ఫస్ట్ బాగా ఇలా ఫ్రై అయ్యాక కొంచెం కలుపుతూ మిగతా పైన కూడా ఏమైనా మిగిలితే దాన్ని కూడా ఫ్రై అయ్యేలా కలిపేసుకుంటూ ఫ్రై చేసేయండి. గుర్తుపెట్టుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్, అంటే వీడియోలో మీకు ఏ రంగు అయితే కనిపిస్తుందో ఆ రంగు వచ్చే వరకు ఫ్రై చేసి నూనె అంతా పక్కకు తీసేసి ముక్కలైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. చూసారు కదా, వీడియోలో ఇలాగ బాగా ఫ్రై అవ్వాలి, 90% దాకా అయితే చాలు. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని ఒక 3 చిన్న ఉల్లిపాయలని ఇలాగ సన్నగా తరిగి వేసుకొని కలుపుకోండి. ఇది ఒక 30 సెకండ్ నుంచి నిమిషం కలిపాక ఒక పచ్చిమిరపకాయను కూడా ఇలా సన్నంగా తరిగి వేసుకోండి. ఈ రెండింటిని మళ్ళీ ఇంకొక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉందాక మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు అయితే అలా మగ్గిన తర్వాత మీకు ఉల్లిపాయలో నీరు అయితే బయటకు వచ్చేస్తుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మళ్ళీ దాని పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందులో వేసినా పచ్చివాసన పోయేదాకా కలపాలి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల తర్వాత చూస్తే మీకు పచ్చివాసన కూడా పోతుంది. ఇప్పుడు దీంట్లోకి టమాటా ప్యూరీ వేసుకోవాలి. టమాటా ప్యూరీ అంటే
ఒక 2 టమాటాలు, ఒక 50 ml వాటర్, అంటే చిన్న టీ తాగుతారు చూసారా ఆ కప్పుతో వాటర్ వేసి గ్రైండ్ చేస్తే అలా పేస్ట్‌లా వస్తది. అదేసి కలిపి ఒక 2 నిమిషాలు ఉంచితే ఇలా దాంట్లో నూనె ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇలా 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ టమాటాల్లోకి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక టేబుల్ స్పూను కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా, అలాగే ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసి ఇవన్నీ కలిపేసుకోవాలి ఇందులోకి. గుర్తుపెట్టుకోండి, గరం మసాలా కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు మీకు కొంచెం దమ్ముగా కావాలంటే. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే మీకు బాగా కొత్త కొత్తలాడుతూ వాటరు నూనె సపరేట్ అయిపోయి మీకు కనిపిస్తుంది వీడియోలో చూస్తున్నట్టుగా. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 5 నిమిషాల పాటు ఉంచండి. అప్పుడే మనకి టమాటా పచ్చివాసన పోతుంది, నీళ్ళు ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు చికెన్ ముక్కలన్నిటికీ బాగా కలిపేసాం కదా, ఇప్పుడు ఇందులోకి చివరిగా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేయండి. వేసి వాటిని కూడా కలిపేసేయండి. ఈ తర్వాత ఇంక మూత పెట్టి ఒక 15 నిమిషాల తర్వాత మీరు చూస్తే మీకు రెసిపీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వీడియో చూస్తూ ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్, అస్సలు మిస్ అవ్వద్దు. సో మూత పెట్టి తీసిన తర్వాత మీకు సెమీ ఫ్రై చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. మొత్తం గ్రేవీ కాదు, మొత్తం ఫ్రై కాదు, బగారా రైస్లోకి కరెక్ట్గా సూట్ అయ్యేలా ఉంటుంది. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇంకా మీరు దీన్ని మూత పెట్టి కాసేపు ఆగి వదిలేస్తే ఆ గ్రేవీ కూడా పట్టేసి ఇగో ఈ ఫోటోలో చూస్తున్నట్టు ముక్కలు భలేగా వస్తాయి. సో లేట్ చేయకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.